మౌనముగా ఉన్న దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్య భాగము లూకా సువార్త 1:20. నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివై ఉందువని అతనితో చెప్పెను. దేవుడు తన దూత అయినటువంటి గబ్రియేలు గారిని పంపి జకర్యా గారి ప్రార్థనలకు జవాబిచ్చారు. అయితే దేవుని వాగ్దానాలను సందేహించినటువంటి అవిశ్వాసంతో కూడిన హృదయము ఆయనకు ఉన్నందువల్ల దేవుని తీర్పు ఆయన మీదకి రావడం నీవు గమనించవచ్చు. బయట ఆవరణలో కనిపెడుచున్నటువంటి అనేకులు ఆయన మోగతనము ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆయనకు మాట్లాడే శక్తిని మరలా దేవుడు ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మతో నింపుకున్నవాడై దేవుణ్ణి స్తుతించుచు ప్రవచించుచూ ఉన్నారు. అంతకుముందు అవిశ్వాసము ప్రవచించే నోటిని మూసివేశారు కదా. జకర్యా గారి యొక్క మోగతనము అవిశ్వాసాన్ని బట్టి కలిగింది. అవిశ్వాసమును బట్టి కలిగే మోగతనము చాలా నష్టము కలిగిస్తుంది. చివరగా జకర్యా గారు మాట్లాడినప్పుడు వినిన వారందరి మీదకి భయం వచ్చింది. సుమారు 10 మాసాలు అతడు మౌనిగా ఉన్నారు. నీవెన్ని మాసాలు, ఎన్ని సంవత్సరాలు మౌనిగా ఉన్నావు? అవిధేయత చేసినట్లు మరేది కూడా ఒకరి నాలుకను కట్టివేయలేదు, నోటిని మూసివేయలేదు. అప్పుడు నీవు భయానికి గురవుతావు, ప్రార్థించడానికి, సాక్ష్యం ఇవ్వడానికి భయపడతావు. అలాంటి భయము పాపము, అవిధేయత ఉన్నందువల్ల కలుగుతుంది. ప్రవచించడానికి బదులుగా అనేక మాసాలు, అనేక సంవత్సరాలు మౌనంగా ఉన్నట్లు కనబడడంలో గడుపుతూ ఉన్నావు. ఒక క్రైస్తవుని యొక్క మౌనము గొప్ప నష్టాన్ని కలిగిస్తుంది. మన లోపల దాగి ఉన్నటువంటి గర్వము, అజ్ఞానము అవి శత్రువుల మీద యేసు ప్రభువారి యొక్క గొప్ప జయాన్ని ఇస్తాయి. అలాంటి జయాన్ని ప్రకటించడానికి బదులుగా జకర్యా గారు మోగవాడై తన కుమారుని పేరు కూడా పలకలేకపోయే పరిస్థితుల్లోనికి వచ్చేశారు. ప్రవచించలేని చాలామంది తల్లులు, తండ్రులు ఉన్నారు. తమ బిడ్డలకు బట్టలనివ్వడానికి, వారికి భోజనం పెట్టడానికి సంతృప్తి పడిపోయి ఆగిపోతూ ఉన్నారు. ఒక ప్రవచించే నాలుక మౌనంగా ఉండడము గొప్ప విషాదకరమైనటువంటి విషయము. ప్రవచించే వ్యక్తి భక్తిలో వెనకకు జారిపోయినందుకు తన నోరు మూసుకుని ఉన్నట్లయితే అనేక మంది తమ విశ్వాసాన్ని కోల్పోతారు. ప్రవచించే కృపాధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్.